సైతాన్ గడి మారు మనసు కోసం 21 రోజులు ప్రార్థన చేశాడంట. ఉపవాసం ఉండి నన్ను మార్చు ప్రభా, 21 రోజున యేసు ప్రభు ప్రత్యక్షం ఈడే ప్రత్యక్షమేడంట. దులిపేసినోడికే హ్యాపీ కేసమే అలా కాకుండా నీకేంటని అన్నకు తెలిసి చాలా మనసు బాధపడిపోదా అనగా. నిన్ను పిలిచిన దేవుడు ఏమనంటే బాధపడాలి. నువ్వు నాకు వద్దురా వెళ్ళి సావురా అని దేవుడు అంటే బాధపడాలా. నిన్ను కోరుకున్నాను, నిన్ను ఏర్పరచుకుని చూడు నాన్న చేతుల్లో చిక్కుకున్నాను. నువ్వు నా సొత్తు, నా ప్రాణమని ప్రభు. నువ్వెందుకు కృంగినావు? యెహోవా యందు నమ్మికించుమో, లేచి నిలబడో. నిన్ను ఒకటి చెప్పేది అంటున్నాను నీకు, గుర్రపోతు వంటి వేగం వారిలో ఉంది. వారు ఆడు సింహం వల్లే నిక్కి నిలచి వేటాడి చంపిన దానిని తిని. మా సంఘంలో వెళ్ళిందని సార్ క్రిస్మస్ వస్తే కేజీ బిర్యానీ వండుకుని కూడా ఆ రోజున 5 కేజీలు వండాలి. మినిమం 5 కేజీలు బిర్యానీ వండాలి. ఓపుకుంటే 10 వండాల. మొన్న రాజాం అనే పట్టణంలో ఒక ఐఎఫ్జే ఒక దైవజనులు ఏర్పాటు చేస్తే వెళ్ళారు. ఆ దంపతులు కూడా సంతానం లేరు. ఆ ప్రాంతంలో గ్రామంలో క్రైస్తవుల్లో కొందరు పాస్టర్ గారికి సంతానం కలగలేదు గనక వారు మంగళప్రదమైన శుభప్రదమైన కార్యక్రమాలు చేయడానికి అర్హత లేనివారు. వాళ్ళ చేతుల మీదుగా ఏమన్నా చేయిస్తే మీకేమేలు కలగదు అని ఒక దుష్ట దుర్మార్గ నీచ నికృష్ట పాపిష్టి వికృత వికార సేవకుడు ఒకడు ప్రచారం చేశాడట. పది తలలు 10 కొమ్ములు కలిగిన క్రూర ముఖం కంటే వికారమైన ముఖం అది. ఆడెంత యూజ్లెస్ ఫెలో అండి. ఈ పాస్టర్ గారు పాస్టమ్మ గారు నాకు చెప్పుకొని భయంకరంగా దుఃఖపడ్డారు. నేను అన్నాను అసలు దుఃఖపడే పాయింట్ కాదు ఇది, బాగా నవ్వండి కాసేపు మీరు అన్నాను. ఎట్లా వచ్చింది భయ నవ్వా కాసేపు, నీకు నువ్వు గతికథలు పెట్టుకొని నవ్వు కాసేపు నవ్వు, అసలు ముందు చెప్తాను. అది అసలు ఏంటయ్యా అంటే మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి మామిడి చెట్టు ఈ సీజన్లో మామిడిపల్లి తిన్నామని అడుగు, తింటుంది అది. పోను సపోర్ట్ చెట్టు దగ్గరికి వెళ్ళు, పోను సీత ఏ చెట్టు తనకి ఫలం జనాలకి ఎత్తాక పిచ్చిమొహం వేసుకొని నువ్వు ఎక్కడ సేవ చేస్తున్నావు? దేవుని కృపను బట్టి మేము ఈ సంవత్సరం 50 మంచి ఫలములు తినమని మొదటి చెట్టు అంటదా? మనం ఉన్నది జనాల ఆకలి తీరుతాకి, మనం తినేస్తా కాదు. నీ పర్పస్ ఏదిరా బాబు? చాలామంది మరి మా దగ్గర పండ్లు తింటున్నారు కండి, మేము తినలేదండి. అది ఎడుతావేట్రా అమ్మాయి కూడా మొత్తం అంతా చెప్తే ఇప్పుడు తెమలదని చెప్పి ఒక డైలాగ్ చెప్పాను అందులో మీకు. మావుడున్నాడు అడగండి రాజు ఇక్కడ ఇప్పుడు ఎడుతామని సరే హ్యాపీగా ఉన్నారు, అవునా కదా? చెయ్యటం ఒకసారి సజీవ సాక్ష్యం అది. కుమ్మిలిపోయి దుఃఖపడిపోయి వాళ్ళు కూడా సేమ్ డైలాగ్, ఆత్మహత్య చేసుకుని నరకానికి వెళ్తాం కాబట్టి బతుకున్నామని అన్నది. ఎంత కొంగ తీశారో చెప్పలేము వాళ్ళని. మేము వెళ్ళి నాన్న అది అబద్ధం, వాడి పేరే అబద్ధికుడు, వాడు నువ్వు ఎంత ప్రయత్నం చేసినా నిజాలు చెప్పడం. ఎవడాడు? ఒక పెద్ద ఆయన పేరు చెప్పను కానీ ఇంతమందికి రోజుకు ఒకడికి ప్రార్థన చేసి తాగుబోతులు వ్యభిచారులు ఎందుకు, సైతానుడు ఒక్కడ మారుమనసు పొందితే సరిపోద్దని సైతాన్ గడి మారుమనసు కోసం 21 రోజులు ప్రార్థన చేశాడంట. ఉపవాసం ఉండి నన్ను మార్చు ప్రభా, 21 రోజున యేసు ప్రభు ప్రత్యక్షం ఈడే ప్రత్యక్షమేడంట. చేసిన కాడికి చాలు నేను మారిపోవాలట లాపెట్టి గొమ్మ కొట్టాడంట. ఆ భయానికి జరబెట్టుకొని చచ్చిపోయిన వివరాలు నడకబాకు దేవునికి స్తోత్రం. ఆడు మారడరా బాబు, ఆడి కోసం పర్మనెంట్గా నరకం తయారు చేసిపోయాడు యేసు ప్రభు. ఇలాంటి అన్వేషాలు వేసినప్పుడల్లా కొంచెం అగ్గేసి చేస్తున్నాడు. ఇంకా ఆడి కోసం ఆడు మారడాడు. ఆడు ఏ మాటలు చెప్తాడు, నీకు శ్రమ ఉన్నా నువ్వే కింగు, నీకు ఫలం లేకపోయినా నువ్వు జనం ఆకలి తీరుస్తున్నావు, నీకు కష్టాలు ఉన్నా మహిమకరంగా వాడబడుతున్నావు, నీకన్నా మించిన మహిమగల సింహాసనం కిరీటం ఎవరికి లేదు. ఇది చెప్తాడు వచ్చి. అయ్యింది చెప్తాడాడు. అది చెప్పేదే అలాంటి పనికిమాలి మాటలు. నువ్వు దేవుని వాక్యాన్ని బట్టి సంతోషపడవు, ఆ డైలాగులు బట్టి ఏడుతావు. నువ్వు దేవుని వాక్యానికి ఎక్కువ వాల్యూ ఇస్తున్నావా, ఆడికి ఎక్కువ వాల్యూ ఇస్తున్నావా అంటే కాదనుకోనయా ఎవరిగా మాట్లాడక. మళ్ళీ 10 సార్లు ఆడి మాటలు తలుచుకున్నామంటే ఆడి మాటలకి ఎక్కువ వాల్యూ ఇచ్చినట్టు నువ్వు. నేను ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఎక్కలేసాను పాము పౌలు గారిని పట్టుకుంది, ఎక్కడైనా పాము కరిసిలిపోతుంది. అది ఎక్కడ పనికి మళ్ళీ ప్యాపిస్ట్ పాము పట్టుకుని వదులుతలేదు. ఎక్కడ మొత్తం భూమి మీద ఎలాంటి పాము? దాని మీద ఒక దైవజనుడు ఉపదేశం చెప్పాడు, అందుకే కుదురు కూర్చుకో ఎక్కడ పరిచయం చేయకని.
ఆడెవడో ఆ పాములు పెంచుకునేవాడు దుర్మార్గుడు ఆడే. లేకపోతే పాము కొరుతుంది కాబట్టి పరిచయం చేయొద్దంటాడు అన్నాడు. ఏం పాస్టర్ గారాడు, అందుకే కుదురుగా ఉండాలి. నేను ఎక్కడికి వెళ్ళినా ఏం పని చేయను, ఒక మూల కూర్చుంటాను. అందుకే నేను అన్నాను, ఆ వార్డ్ అడ్రస్ కనుక్కొని నన్ను ఎక్కించేయండి అందులోకి. నీకు మళ్ళీ మాటలు అది ఎవడన్నా. నేను అందుకే ఎక్కడ పరిచయం చేయందుకు మూల కూర్చొని ఇంటికి వెళ్ళాడు, పొలాలు ఏరాడు, కుదురుకుండొచ్చు కదా, పాము పట్టేసుకుంది. మీకు సంగతి చెప్పనా, ఆ పాము పౌలు గారికి కాబట్టి కీడి చేయలేకపోతే అదే ఇంకెవరన్నా పట్టుకుంటే అది ఎప్పుడో చచ్చిపోయి ఈ పాటికి. ఎందుకంటే అనాగరికులు వాళ్ళ దీపవసలు వాళ్ళకి తెలుసు ఆ పాము పవర్ఫుల్లో పవర్లెస్సో అది కరిచేపటికి అమ్మ గ్యారెంటీ చచ్చిపోతారని కనిపెట్టారు వాళ్ళు. వాళ్ళకి పుస్తకాల జ్ఞానం లేదు కానీ సమాజంలో ఆ మాత్రం పరిజ్ఞానం ఉంది వాళ్ళకి. ఇంకెవరన్నా కలిసి ఈ పాటికాడు పరదేశులమో పాట పాడాలి ఈ పాటికి. పౌలు గారు కాబట్టి దాన్ని బయటికి రప్పించి నిప్పుల్లో కాల్పించి ఆ ద్వీపవాసులకి పాము వలన ఇబ్బంది లేకుండా చేశాడు దేవుడు పౌలయ్య గారి వల్ల. దేవునికి స్తోత్రం. పట్టుకొని ఏలాడుతుంటే ఏం చేశాడు, రాయ్ చిన్న రాయ్ జూమ్ చేయి జూమ్ చేయి జూమ్ చేయి చూపించు. కట్లో దాని మీద కట్లు కనపడాలా. దైవజనుడిని పట్టుకొని వేలాడుతున్న పాము తమ్నేల్ చేయి తమ్నేల్ చేయి విడువని పాము పెట్టు టైటిల్ పెట్టు. పానికి మాలిని సంత దులిపవతల బారేశాడు అంతే. స్తోత్రం చెప్పండి. సైతాన్ని కానీ సర్పాన్ని పట్టుకొని దాన్ని ఏంటిగా దులిపేసుకోండి, దర్జాగా బతకండి. ఒకళ్ళు కూడా ఆమె అంటే ఏంటి నీకేం తెలుసు, మిమ్మల్ని చాలా బాధ పెట్టదు. పామురా దాని స్వభావం అంతే. పాము వచ్చి ముందు మోకలేసి ప్రభావ దైవజనుని కాపాడడం ప్రార్థన ఎత్తదా. పాము కాబట్టి కోటెత్త దాని బుద్ధి అది దులిపేయి. హ్యాపీ క్రిస్మస్ దులిపేసిన వాడికి హ్యాపీ క్రిస్మస్. అలా కాకుండా నీకేంటో నీ అందుకు తెలిసి చాలా మనసు బాధపడిపోయింది. అవనగా నిన్ను పిలిచిన దేవుడు ఏమనంటే బాధపడాలి. నువ్వు నాకు వద్దురా వెళ్ళి సావురా అని దేవుడు అంటే బాధపడాలా. నిన్ను కోరుకున్నాను, నిన్ను ఏర్పరచుకుని చూడు నాన్న చేతుల్లో చిక్కుకున్నాను, నువ్వు నా సొత్తు నా ప్రాణం అని. ప్రభు ఆడ పనికి మళ్ళీ మాట బాధపడతావు నువ్వా? సంతోషంగా ఉండవు. పెద్ద ఆయన పాట గుర్తుందా మీకు? ఇక్కట్టులు ఇబ్బందులు నిన్ను చుట్టూ ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందము కాదా. ఎవడెవడు కాదండి, అందుకే నిన్ను చేరదీసేవాడు ఎవరో, నిన్ను హత్తుకున్న వాడు ఎవడో, తన వెచ్చని కవిగిట్లో దాచి నీకు ఆదరణ కలిగించిన వాడు ఎవడో. దేవునికి స్తోత్రం కలుగునుగా. జీవ కిరీటం మోయువేళ ఎంత సంతో సోలిపోవలదు. వేవేల మంది జనములను ధైర్యపరిచే నిన్ను ఇంకొకటి ధైర్యపరచాలా? ఊరిగా నీ భక్తి నీకు ధైర్యం పుట్టించాలా? నా ప్రాణమానం ఎందుకు కృంగి ఉన్నావు లే అని తన ప్రాణమును తానే బలపరుచుకున్న దైవజనుల కీర్తనలు చదవలేదా మనం బైబిల్లో? నువ్వెందుకు కృంగి ఉన్నావు? యెహోవా యందు నమ్మికించుమో, లేచి నిలబడో. నిన్ను ఒకటి చెప్పేది అంటున్నాను నీకు, ఆఫ్టర్ ఆల్ చేమ కూడా తన తిండి తను సంపాదించుకుంటుంది. ఇంత శ్రమలో ఎవరు నన్ను ఆదరించాలి? ఎవరు ఆదరిస్తాడు నిన్ను? ఇంత మహిమకరంగా సేవ చేసి ఇంటికి వెళ్తే ఒక వెలితి శూన్యం వెక్కిరిస్తూ ఉన్న పరిశుద్ధాత్మతో నింపబడ్డ జీవితం, హల్లెలూయా, అభిషేకము కలిగిన జీవితం, ప్రార్థన పొరలో ఆత్మ పొరలో దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ ఫలము లేకపోయినా, ఏ సుఖము లేకపోయినా, ఏ సంతోషం లేకపోయినా, ఒంట్లో బలము తగ్గిపోయినా, వృద్ధాప్యం ప్రవేశించిన, స్త్రీ ధర్మం నిలిచిపోయినా, తన వంతు తను చేస్తూనే ఉన్నాడు, తన దూపం తను వేస్తూనే ఉన్నాడు. యాజక మర్యాద కొనసాగుతూనే ఉంది, యాజక క్రమాలు చేస్తూనే ఉన్నాడు. శనివారం వచ్చింది, అమ్మో శుద్ధీకరణ కూడా పెట్టాలా. శుక్రవారం వచ్చింది, ఉపవాసం పట్టడం. ఆదివారం వచ్చింది,
మహిమ కలిగిన ఆరాధన చేయాలా, శక్తితో బలముతో దేవుని కనపరచాలా. క్రమం పోనెత్తలేదు పెద్ద. అంటే మాకు ఎన్నో బలహీనతలను బట్టి, ఇబ్బందులను బట్టి మేము ఆ విధంగా చేయలేకపోతున్నాం. గతంలో బాగా చేసేవాళ్ళం. చిచ్చి చిచ్చి చిచ్చి. ఆ పిల్లవాడు ఇంక చూసి సౌండ్ పెంచి అంటాం కాదు, మౌండ్ తగ్గకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 400 సంవత్సరాల బానిస బతుకుల తర్వాత, ఐగుప్తును వదిలిపెట్టిన తర్వాత, సముద్రాన్ని దాటిన తర్వాత, ప్రతి క్షణం పరలోకం వైపు చూస్తూ, తిండికి నీళ్ళకి దేవునిపై ఆధారపడి ఒక్కొక్క అడుగు వేస్తూ ఎడారికి ప్రయాణం చేస్తున్న బ్రతుకుల స్వరములు ఎంత నీరసించిపోవాలా. హౌ ఆర్ యూ? ఏమో నేను ఇంకా ఉన్నాం భూమి మీద. హల్లెలూయా. సౌండ్ తగ్గాలి కదా. వీళ్ళు చెప్పించేద్దామని కొండెక్కేసాడు. 7 కొండలు ఎక్కాడు, ఒకటి కాదు. ఈ కొండ మీద 7 బలిపెట్టాలి, ఆ కొండ మీద అలాగా 7 బలిపెట్టాలి కట్టించాడు. సూతనాడు. వీళ్ళు ఏమైనా అందామని చూస్తే చెవి పెట్టాడంట. కనుకరించి కాపాడు 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 అంటారేమో అనుకుంటే బాబుకి వినపడిందంట, రాజు యొక్క జయధ్వని వారిలో ఉన్నది. కొడతా గట్టిగానే, రాజు యొక్క జయధ్వని ఉంది. గుర్రపోతు వంటి వేగం వారిలో ఉంది. వారు ఆడు సింహం వలె నిక్కి నిలచి వేటాడి చంపిన దానిని తిని, హైనాల్లాగా తోడేల్లాగా సింహం చంపేస్తే మిగిలిపోయిన తింటా కెనకలు లేవు. చిచ్చే. కొండ మీదకి ఎక్కువ ఒక గర్జన చేస్తే భయానికి అడవిలో జంతువులు అల్లాడిపోయి బయటకు వచ్చేస్తే సెలెక్ట్ చేసుకొని ఇది కరెక్ట్ ఈ పూటకి కట్టే మళ్ళీ రక్తమే జయం. నిక్కి నిలచి వేటాడి చంపిన దానిని తింటది, కానీ మొత్తం తిందో కొంచెమే. ఒక్కోసారి పేరేపుని వస్తే ఏనుగును కొట్టేస్తుందంట సింహం కదా. ఏనుగుని కాడితే నాకు ఈ తొండం సరిపోతుంది, ఈ పూటకి నాకు ఈ కాలు సరిపోతుంది. చిచ్చి బుర్ర బద్దలు కొట్టేసుకొని ఎక్కలేసి అయినట్టు మెదడంతా తినేసి అంత కలేవరని వదిలేసి వెళ్ళిపోద్దంట. అయ్యో వేస్ట్ అయిపోతుంది, ఫ్రిడ్జ్లో ఎట్టేద్దాం తీసుకెళ్ళి. కిస్మిస్ రోజులు కూడా ఫ్రిడ్జ్ చేయటరా, ఎవడు కూడా గెట్టా. దేవునికి స్తోత్రం స్తోత్రం చెప్పరే. నేను సింపుల్గా చెప్తాను ఉదాహరణ, జనాలకి ఎప్పుడు కూడా సింపుల్గా చెప్తాను. ప్రతిరోజు మిగిలిపోయిన అన్నం 10 మనుషులకో పేదలకు ఎవరికైనా పెడుతున్నావా? పోనీ ఆ రోజునైనా సరే నువ్వే స్వయంగా వేడివేడిగా ఉండి వాళ్ళని కూర్చోబెట్టి అతిథులకు పెట్టాలకే. అమ్మో అమ్మగారు మీరేంటండి మాకు పెడుతున్నారంటే, ఇవాళ దేవుడు తన సొంత కొడుకును మాకు ఇచ్చాడు, దాని మీద ఇది పెద్ద లెక్కే ఉంది. తినా హ్యాపీ క్రిస్మస్, అది హ్యాపీ క్రిస్మస్. అంతేగాని అర్ధరాత్రి 2కి పాస్ గారింటి తలుపు కొట్టేసి హ్యాపీ క్రిస్మస్ రావరా అని అమ్మగారు అడిగాను. అరే పాస్టర్ గారి ఇంటికి వచ్చి క్రీస్తున్నారు ఎందుకురా ఈ గొడవ అంటే, అన్న మరి ఇంకెవరైనా ఇంటికి వెళ్తే కొడతారు కదా. అర్ధరాత్రి ఇంకెవరైనా ఇంటికి వెళ్ళి తలుపు కొట్టేసి క్రీస్తుని పెట్టాను అంటే మెల్లి కొడతాకి వచ్చి టైం ఎంత అయిందిరా ఎదవలేత్తనం ఏంటి అంటారు కదా. పాస్టర్ గారు అయితే బిడ్డలారా కేవలం కేకులే ఉన్నాయి, 5 చాలు పాస్టర్ గారు ఇచ్చేయండి. కేకులను తినించాక పెట్రోల్ అయిపోతుంది పాస్టర్ గారు, ఒక 500 ఇచ్చేయండి. నిన్ను ఎవడు తిరగమన్నాడు, ఎవడు అడుక్కోమన్నాడు? క్రిస్మస్ అంటే దండుకునే సీజన్ కాదు. క్రిస్మస్ అంటే పండగ మరి బ్యాచ్ కాదు, గంతులేసే సీజన్ కాదు, తుబారా ఖర్చులు కాదు, విపరీతమైనటువంటి అలంకరణ కాదు. క్రిస్మస్ అంటే నేను కోల్పోయి, నేను వదులుకొని, నేను కాదనుకొని ఇంకొంతమంది ఆకలి తీర్చగలిగిన ఒక అద్భుతమైన సమయం ఇది. సౌండ్ తగ్గింది ఎందుకో మరి. పోనీ మీరే తినేయండి, పోనీ ఎవడికి ఎట్టకండి మీరే తినేయండి. మా సంఘంలో వెళ్ళిందండి సార్, క్రిస్మస్ వస్తే కేజీ బిర్యానీ వండుకుని కూడా ఆ రోజున 5 కేజీలు వండాలి. మినిమం 5 కేజీలు బిర్యానీ వండాలి. ఓపుకుంటే 10 వండాలా. అన్ని ప్యాకెట్లు చేసుకొని చర్చికి పట్టుకొచ్చేయాలి. చర్చికి ఇవ్వక్కర్లేదు, ఆమేన్ అనగానే ఒక్కొక్కరిని ఒక రూట్కి పంపించేస్తాను. రోడ్ల మీద, పేవ్మెంట్ల మీద పడిపోయిన స్థితిలో ఉన్న పేదలకి ఆ వేడివేడి బిర్యానీలు పెట్టి, అప్పుడు ఇంటికి వెళ్ళి తెలివిగా కొంచెం ఉంచుకుంటే తినాలా, లేదా వండుకొని తినాలా. వీళ్ళు ఫుల్గా తినేత్తగలేదు లైసెన్స్. చాయ్ ఇవాళ కూడా నువ్వే తింటావేట్రా అని తిండి మీద మన సిరిచేలాగా తిట్టేస్తాను నేను. అడిగి రక్తం వచ్చేస్తుంది, చిచ్చి నాకు వద్దు. వాడు ఎంత ప్రేమగా వండుకున్నాడు, తినబుద్ధి అవ్వకుండా చేసేస్తాను నేనండి. సంవత్సరం అంతా తిన్నావు కదా, ఇవాళ కూడా నువ్వే తినేస్తావా? నీ తిండి పోడుగాను, నీ తిండి బుద్ధి నాశనం అయిపోను. ఇంకా మొదలెడితే ఇంకా తట్టుకోలేడు.
అన్నా నేను తినలే అన్న, అందరూ పెట్టేస్తాను, పెట్టేళ్ళు. మనమే తినేస్తాకేట్రా, 10 మందికి పెట్టొద్దా మాటేంటి అమలో అంటే? ఎవరికైనా పెట్టమంటే పెట్టుబడి చీర కొంటావా? నీకైతేనే పట్టు చీర కొనుక్కుంటావా? పాపిష్టి బుద్ధి. నీకేమో జాయింట్ దమ్ము బిర్యానీ, పెడతాకేమో మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ. అబ్బో త్యాగమూర్తి. పెడా శ్రేష్టమైంది పెట్ట. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. క్రిస్మస్ పండుగ రోజున మనస్ఫూర్తిగా తిన్నామని మన చర్చలు ఏమన్నాయి? నువ్వు వెళ్ళు పంచిపెట్టి జనాలకి. రోజు టైం ప్రకారం తింటున్నావు కదా జీవితం అంతా. దేవుని నీకేం లోటు చేశాడు? ఇవి ఒక రోజున జనాలకి పెట్టు. అదొక కారణం అవుద్ది క్రీస్తు ప్రేమని చెప్పడానికి. దేవుడికి స్తోత్రం. అందరూ చెప్పారా? హల్లెలూయా. మహిమకరముగా వాడబడుచున్న దైవజనుని ఇంట దుఃఖమున్నది. యాజక క్రమాన్ని, యాజకుని వంతుని, యాజక ధర్మాన్ని ఎక్కడ ఫెయిల్ అవ్వకుండా చేస్తున్న దైవజనుని ఇంట విషాదం ఉన్నది. ఎవడు పుడ్చని వెలితి ఉన్నది. అయినను దైవజనుడు నమ్మకంగా మహిమకరంగా సేవ చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇలా సేవ చేస్తున్న దైవజనుడు ధూపం వేయిచుండగా, ప్రార్థన చేయిచుండగా గబ్రియేలు అని ప్రధాన దూత వచ్చి పక్కన నిలబడ్డాడు. తుల్లిపడ్డాడంట, భయపడ్డాడంట. అమ్మో, ఎందుకంటే ఒక దర్శనాన్ని, ఒక ప్రత్యక్షతని, ఒక వరాన్ని, ఒక ఆశీర్వాదాన్ని దేన్ని కోరుకొని కాదు ఈయన సేవ చేస్తా. నా వంతిది, నా ధర్మం ఇది, నా క్రమం ఇది, ఇంత చేస్తాను కాబట్టి నాకు ఏదో వస్తుంది. అసలు ఎక్స్పెక్టేషన్ లేని మనిషి అండి. తనకు ఇప్పుడు దోత వస్తాడని, ఒక దర్శనం కలుగుద్దని, అసలంటే ఇంత రవ్వ ఆలోచన కూడా లేదు. నేను యాజకుని, నా క్రమం ఇది, నా వంతుది, నేను చెయ్యాలి, చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎక్స్పెక్టేషన్ లేకుండా ప్రయాసపడతారా? బొత్తిగా అపేక్ష లేకుండా తిప్పలు పడతారా? లేదండి. దయచేసి ఆలకించండి. ఆ దైవజనుడు అలా చేశాడు సేవ. అప్పుడు ఆ గబ్రియేలు అంటాడు, నీ ప్రార్థన వినబడింది. నా ప్రార్థన అరణ్య రోదన అయిపోతుందేమో, వెన్నెల కాచినటువంటిగా, అడవి కాచిన వెన్నెలుగా ఉండిపోతుందేమో. సరిగ్గా ఏం చేస్తాం? దేవుని చిత్తమేమో. నీ ప్రార్థన చెప్పండి. నీ ప్రార్థన వలన వేల మంది దీవించబడుతున్నప్పుడు నీ ఒక్కడికే ప్రార్థన ఎందుకు ఫలించకుండా పోద్ది? ఏదో విషయం ఉంది. హల్లెలూయా. దేవుడు నన్ను మర్చిపోయాడేమో, దేవుడు నన్ను వదిలేశాడేమో. లేదు.